హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణ భక్తి ఛానల్ అండి. ఈ విధంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు నలకూబరుడు మణిగ్రీవుల గురించి చెబుతూ ఉంటే పరీక్షిత్ మహారాజుకు ఒక సందేహం వచ్చింది. నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుని కుమారులు కదా, వారికి నారదుడు శాపం ఎందుకు ఇచ్చాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు ఆయన. శుద్ధ సత్వగుణ సంపన్నుడైన నారదుడికి కోపం కలిగించే పని వారు ఏం చేశారు, ఈ విషయాలన్నీ వివరంగా తెలుపమని కోరారు. సుఖమహర్షి ఈ విధంగా చెప్పసాగారు. ఓ పరీక్షిత్ మహారాజా, నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుని కుమారులు. తాము కుబేరుని కుమారులమని, లోకంలో అందరికన్నా ధనవంతులమని, అందగాళ్లమని వారికి అంతులేని గర్వం ఉండేది. పైగా వారు మహాశివునికి అనుచరులుగా నియమించబడ్డారు. ఆ పదవి లభించేటప్పటికి వారి గర్వం మితిమీరింది. ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు. ప్రతిరోజు జంతువులను వేటాడటం, మద్యం సేవించి స్త్రీలతో ఆడుతూ పాడుతూ విహరించడం వారికి నిత్యకృత్యం అయిపోయింది. ఒకరోజు వారు వేటాడి అలసిపోయి స్త్రీలతో మద్యం సేవించి అక్కడే ఉన్న సరోవరంలో బట్టలన్నీ విప్పి నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఇంతలో నారద మహర్షి అటుగా వచ్చాడు. నలకూబరుడు మణిగ్రీవునితో ఉన్న స్త్రీలు సిగ్గుపడి గట్టు మీదకు వచ్చి బట్టలు కట్టుకున్నారు. కానీ వీరిద్దరూ నారద మహర్షి వచ్చినా లెక్క చేయకుండా అలాగే జలకాలాడుతున్నారు. తన ముందు సిగ్గు లేకుండా అలా దిగంబరంగా జలకాలాడుతున్న వారిని, ఆ మదోన్మత్తులను చూచి నారదుడు వారితో ఈ విధంగా అన్నాడు. ఓ యక్షకుమారులారా, పురుషులకు వారు నేర్చుకున్న విద్య వలన, వారు పుట్టిన మంచి కులము వలన కొంచెం గర్వం కలగడం సహజం. అటువంటి గర్వము వారి నాశనానికి కారణం కాదు. కానీ మీరు మీకు ఉన్న పదవి వలన, ధనము వలన గర్వించారు. ఎవ్వరినీ లెక్క చేయడం లేదు. ఎవడికైనా ధనం అపరిమితంగా ఉంటే వాడికి స్త్రీ సంభోగము, జూద వ్యసనము, మద్యపానము వెంటనే అలవడుతాయి. మీలాగా ధనమదం కలిగిన వారు ఎవరిని లెక్క చేయరు. ఎటువంటి పాడు పని చేయడానికైనా వెనుదీయరు. తాము శాశ్వతంగా ఈ లోకంలో ఉంటామనుకుని తమ వినోదం కొరకు, తమ ఆహారం కొరకు అకారణంగా మృగములను వేటాడి వధిస్తూ ఉంటారు. జీవించి ఉన్నంత వరకు ఎంత ఉన్నతంగా జీవించిందో, కీర్తింపబడిందో అదే శరీరము మరణించిన తరువాత మట్టిలో కలిసిపోతుంది. క్రిమికీటకాలకు ఆహారం అయిపోతుంది, లేక అగ్నికి ఆహుతి అవుతుంది. ఇటువంటి అశాశ్వతమైన శరీరాన్ని పోషించడం కోసం, తృప్తిపరచడం కోసం మానవుడు సాటి మానవులను, జంతువులను చంపడానికి కూడా వెనుకాడడు. ఇటువంటి జీవహింస చేయడం వలన వారు మరణం తరువాత నరకానికి పోతారు. ఓ నలకూబర మణిగ్రీవులారా, ఈ శరీరము నాది నాది అని గర్విస్తున్నారు కదా, నాబోటి వారిని కూడా లెక్క చేయడం లేదు కదా. మరి ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం నీకెవరిచ్చారు? ఈ శరీరం నీకు జన్మనిచ్చిన తండ్రిదా? నవమాసాలు మోసిన తల్లిదా? ఆ తల్లిని కన్న తండ్రిదా? నీకు అన్నం పెడుతున్న అన్నదాతదా? నీతో పనిచేయించుకుంటున్న యజమానిదా? లేక నీవు చనిపోయిన తరువాత నిన్ను దహనం చేసే కాటికాపరిదా? మీకు తెలుసో లేదో, ఈ శరీరము ప్రకృతి నుండి పుట్టింది, ఆ ప్రకృతిలోనే కలిసిపోతుంది. అందువలన ఈ శరీరం ఎవ్వరిది కాదు. ఎవ్వరిది కాని ఈ శరీరం కోసం ఇంతటి గర్వము, మదము అవసరమా? ధనమదము చేత గర్వించిన వాడికి తగిన మందు వాడి దగ్గర ఉన్న ధనాన్ని లాక్కోవడమే, వాడికి దుర్భర దారిద్ర్యం ప్రసాదించడం. దారిద్ర్యము మానవుని గర్వమును పోగొట్టి అతనికి తనేమిటో, తాను ఆచరించవలసిన ధర్మమేమిటో తెలియజేస్తుంది. దారిద్ర్యమును అనుభవించే వ్యక్తి సాటి వ్యక్తి ప్రాణములను తన ప్రాణముల మాదిరిగా భావిస్తాడు. అతడు అకారణంగా జీవహింస చేయడు. కష్టములను అనుభవించేవాడికే సాటి మానవుల కష్టముల గురించి తెలుస్తుంది. ధనమదంతో విర్రవీగేవాడికి జీవితంలో కష్టమంటే తెలియని వాడికి కష్టజీవుల కష్టాలు తెలియవు. ముళ్ళుగుచ్చుకుని బాధ అనుభవించిన వాడికే సాటివాడికి ముళ్ళుగుచ్చుకుంటే ఎంత బాధపడుతుందో తెలుస్తుంది. అసలు జీవితంలో ముళ్ళంటే తెలియని వాడికి, గుచ్చుకోని వాడికి ముళ్ళుగుచ్చుకున్న వాడి బాధ ఎలా తెలుస్తుంది? ధనమదంతో విర్రవీగే వాడికి వాడి దగ్గర ధనం పోతే దరిద్రం వస్తుంది, అహంకారం నశిస్తుంది. సహజంగా వాడు అన్నమునకు, వస్త్రములకు అలమటిస్తూ ఉంటాడు. అన్న వస్త్రములకు వాడు పడే కష్టాలే వాడు చేసే గొప్ప తపస్సు. ఆ తపస్సే వాడిలో ఉన్న గర్వాన్ని పోగొట్టి వాడిని ముక్తి మార్గంలో నడిపిస్తుంది.
ఎల్లప్పుడూ ఆకలితో బాధపడేవాడు, అన్నం కోసం ఆరాటపడేవాడు, ఎటువంటి ఉద్వేగములకు లోనుకాడు. వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వాడికి సాటి మానవుల కష్టసుఖాలు తెలుస్తాయి. అటువంటి వాడికి సాటి మనుషులను గాని జంతువులను గాని హింసించవలనను ఆలోచనే ఉండదు. లోకంలో ఉండే వారినందరినీ సమంగా చూచే సాధువులు కూడా దరిద్రులతోనే సాంగత్యం పెట్టుకుంటారు. దరిద్రుడికి ఎటువంటి దురాలోచనలు లేకపోవడం వలన తనలో ఉన్న విషయవాంఛలను నాశనం చేసుకుని తన చిత్తమును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తంతో భగవంతుని పాదపద్మములను సేవించే సాధువులకు ధనవంతులతోనూ దుర్జనులతోనూ సహవాసం చేసే వారితోనూ అన్నిటినీ తేలిగ్గా తీసుకునే వారితోనూ దుష్టులతోనూ సాంగత్యం పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అలాగే మీరిరువురు ధనమదాంధులు. మీరు కుబేరుని కుమారులమని ధనము పదవి ఉన్నాయనే గర్వంతో విర్రవీగుతున్నారు. అదీ కాకుండా మీరు మద్యపాన మదోన్మత్తులు. మీరు వేటయందు, విషయ వాంఛలయందు, స్త్రీ సంభోగమునందు విపరీతమైన కోరిక ఆసక్తి కలవారు. మీకు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేదు. మీరు అజ్ఞానమనే అంధకారంలో పడి కొట్టుకుంటున్నారు. మిమ్ములను ఈ అజ్ఞానము నుండి బయటకు లాగి మీకు జ్ఞాన మార్గమును ఉపదేశింపదలచాను. మీకు లోకపాలకుడైన మీరు లోకపాలకుడైన కుబేరుని కుమారులు, ఎంతో ఉన్నతంగా ఉండవలసిన వారు. కానీ మీరు మద్యపానము చేసి స్త్రీ వ్యామోహంలో పడి మీకు ఒంటి మీద దుస్తులు ఉన్నాయో లేవో కూడా చూసుకోలేని ఉన్మత్త స్థితిలో ఉన్నారు. ఆ కారణం చేత మీరు అలాగే జడులుగా కదలకుండా చెట్ల వలె పడి ఉండండి. మీరు చేసిన పాపము అనుభవిస్తున్నామని తెలియడానికి మీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఆ ప్రకారంగా 100 దివ్య సంవత్సరములు వృక్షములుగా పడి ఉండండి. తరువాత శ్రీకృష్ణుని పాదస్పర్శతో మీకు నిజరూపం వస్తుంది. మరలా మీరు ప్రకారం దేవత్వమును పొందుతారు అని మణిగ్రీవ నలకూబరులను శపించి నారదుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. నారదుని శాపం మేరకు వారిద్దరూ మద్ది చెట్లుగా పడి ఉన్నారు. నారదుని మాటలు నిజం చేయడానికి శ్రీకృష్ణుడు తన పొట్టకు కట్టిన రోటని ఈడ్చుకుంటూ ఆ మద్ది వృక్షముల వద్దకు వెళ్ళాడు. దామ అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. పొట్టకు తాడు కట్టబడిన వాడు కాబట్టి కృష్ణుడు దామోదరుడు అని పిలువబడ్డాడు. ఆయన 2 మద్ది వృక్షముల మధ్యలో దూరాడు. అప్పుడు రోలు అడ్డం తిరిగింది. మద్ది చెట్ల మధ్య నుండి రాలేదు. దామోదరుడు బలవంతంగా రోటిని లాగాడు. వెంటనే బలమైన ఆ మద్ది వృక్షములు 2 పెళపెళా విరిగి కింద పడ్డాయి. వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. 2 మద్ది చెట్లు పెద్ద శబ్దం చేస్తూ నేల మీద పడ్డాయి. అప్పుడు ఆ వృక్షములలో నుండి మణిగ్రీవ నలకూబరులు తమ నిజరూపములతో బయటకు వచ్చారు. తలలు వంచి దామోదరుడికి నమస్కారం చేశారు. తమ అహంకారము మదము వదలగా దామోదరునిలా ప్రార్థించారు. ఓ కృష్ణ, దామోదర, యోగీశ్వర, నీ ప్రభావము అనంతం. నీవు పరమపురుషుడవు. ఈ జగత్తునకు మూల కారణము నీవే. స్థూలము సూక్ష్మము అయిన ఈ జగత్తు రూపమే నీవు అని పండితులు చెబుతున్నారు. నీవు సర్వభూతముల యొక్క దేహములకు, ప్రాణములకు, వారిలో ఉన్న అహంకారమునకు, వారి ఇంద్రియములకు ఈశ్వరుడవు. సర్వవ్యాపి అయిన విష్ణుస్వరూపము నీవే. నీకు నాశనము లేదు. కాలస్వరూపుడవు నీవు. త్రిగుణములతో కూడిన ఈ ప్రకృతి నీ స్వరూపమే. నీవు అన్ని భూతములలో అంతర్యామిగా వెలుగుతున్నావు. నీవు పరబ్రహ్మ స్వరూపుడవు. అట్టి నీకు నమస్కారము. సామాన్య మానవులకు సాధ్యం కాని విధంగా మత్స్య, కూర్మ, వరాహ మొదలగు అవతారములను ధరించి బలపరాక్రమములను ప్రదర్శించి మహిమలను చూపుటచే సామాన్య జనులు నీ అవతార మహిమల గురించి కీర్తిస్తున్నారు. ఓ దేవా, నీవు సకల శుభములను ప్రసాదించేవాడివి. ఈ లోకములో ఉన్న మానవులకు సకల సంపదలు ప్రసాదించడానికి, మోక్షమునివ్వడానికి మానవ రూపంలో కృష్ణుడిగా అవతరించావు. దామోదరుడిగా మాకు దర్శనమిచ్చావు. మాకు శాప విమోచనం కలుగచేశావు. పరమ కళ్యాణమూర్తి, పరమ మంగళాకార వాసుదేవ, శాంతస్వరూప, యదుకుల తిలక, నీకు నమస్కారము. నారద మహాముని దయవలన మాకు నీ దర్శన భాగ్యం కలిగింది. మేము పరమశివుని సేవకులము. మేము ఇక్కడి నుండి పరమశివుని సేవకు వెళ్ళడానికి మాకు అనుమతిని ప్రసాదించు. మా వాక్కు ఎల్లప్పుడూ నీ గుణగణములను కీర్తిస్తూ ఉండాలి. మా చెవులు నీ లీలల గురించి వింటూ ఉండాలి.
మా చేతులు నీకు ప్రీతికరమైన పనులు చేస్తూ ఉండాలి. మా మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములను స్మరిస్తూ ఉండాలి. మా తల ఎల్లప్పుడూ నీకు నమస్కరిస్తూ ఉండాలి. మా కళ్ళు సదా నిన్ను సేవిస్తూ నిన్ను పూజిస్తూ ఉండే సాధుజనులను దర్శిస్తూ ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకొన్నారు నలకూబర మణిగ్రీవులు. ఆ ప్రకారంగా శ్రీ మహావిష్ణువును స్తోత్రము చేసిన మణిగ్రీవ నలకూబర్లతో శ్రీకృష్ణుడిలా అన్నాడు. నారదుడు మీకు శాపం ఇచ్చి మీకు ఎంతో మేలు చేశాడు. మీలోని ధనమదమును అహంకారమును పోగొట్టాడు. మీలోని అజ్ఞానం తొలగిపోయింది. ఇదంతా నాకు ముందే తెలుసు. అందుకే మీకు శాప విమోచన కలుగు చేశాను. సూర్యుడు రాగానే చీకట్లు తొలగిపోయినట్లు నా దర్శనం చేత మీరు మీ గర్వము, మదము, అజ్ఞానం అనే అంధకారమును పోగొట్టుకున్నారు. ఇక మీరు మీ గృహములకు వెళ్ళండి. ఇంకెప్పుడూ గర్వమునకు, మదమునకు లోను కాకండి. అందరినీ మీతో సమానంగా చూడండి అని పలికాడు కృష్ణుడు. వారిరువురు శ్రీకృష్ణునికి నమస్కరించి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు.